హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్. ఎస్టర్డే జరిగిన 31వ తారీఖున అంటే నిన్న జరిగిన యానిమల్ హస్బెండరీ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి చూద్దామండి. పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్ పేపర్ విత్ కీతో అంటే కీతో కలిపి పీడిఎఫ్ అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో మీరు ఒకసారి మెసేజ్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి ఫోర్త్ వన్ నుంచి చూద్దామండి. 1,50,000 విలువైన సరికొత్త యాపిల్ ఐఫోన్ 14ని కార్తిక్ 7% లాభంతో సుధీర్కి విక్రయించాడు. సుధీర్ 5% నష్టానికి తిరిగి కార్తిక్ ఐఫోన్ని విక్రయించాడు. కార్తిక్ మరియు సుధీర్ మధ్య జరిగిన మొత్తం లావాదేవీలో కార్తిక్ ఎంత లాభపడ్డాడు? ఆప్షన్ ఏ 2,475, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్తో టిక్ చేసి ఉంటుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీన్తో టిక్ చేసి ఉన్నది కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ అనేది చూద్దాము. రఘు, శ్రీధర్ మరియు రాజశేఖర్ల వయసు సగటు 54 మరియు రఘు, రాజశేఖర్ మరియు రాజుల సగటు వయసు 60 సంవత్సరాలు. రాజు వయసు 60 సంవత్సరాలు అయితే శ్రీధర్ వయసు ఎంత? ఆన్సర్ వచ్చేసి 48 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ఒక ప్రత్యేక భాషలో విశాఖపట్నంని ఏలూరు, ఏలూరుని కాకినాడ, కాకినాడని తిరుపతి, తిరుపతిని ఒంగోలు, ఒంగోలుని నెల్లూరు మరియు నెల్లూరుని వైఎస్ఆర్ కడప అని పిలుస్తారు. అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వరుసగా ఏ జిల్లాలో ఉన్నాయి? కాకినాడ మరియు ఏలూరు, ఒంగోలు మరియు విశాఖపట్నం, తిరుపతి మరియు ఏలూరు. ఆన్సర్ వచ్చేసి ఒంగోలు మరియు ఏలూరు. ఆన్సర్ ఆప్షన్ డి. ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ వన్. నందిని తన తల్లిని చూసేందుకు ఇంటిలో తూర్పున 90 మీటర్లు కదిలింది. ఆపై ఆమె కుడివైపుకు తిరిగి 20 మీటర్లు కదిలింది. దీని తర్వాత నందిని మళ్ళీ కుడివైపుకు తిరిగి 30 మీటర్లు వెళ్ళిన తర్వాత వంటగదికి చేరుకుంది. కానీ నందిని తల్లి అక్కడ లేదు. అక్కడ నుండి నందిని ఉత్తరం వైపు 100 మీటర్లు వెళ్ళి తన తల్లిని కలుసుకుంది. ప్రారంభ బిందువుగా ఉన్న తన తల్లిని కలవడానికి నందిని ఎంత దూరం వెళ్ళింది? ఆన్సర్ వచ్చేసి 100 మీటర్లు వెళ్ళింది. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఏ, బి, సి మరియు డి అనే 4 వరుస సరి సంఖ్యల మొత్తం 180. తదుపరి 4 వరుస సరి సంఖ్యల మొత్తం ఎంత? ఆన్సర్ వచ్చేసి 212. ఆన్సర్ ఆప్షన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్. శనివారం నుండి ప్రారంభమయ్యే 31 రోజుల నెలలో ప్రతి శనివారం మరియు ఆదివారాలు సెలవులు అయితే ఆ నెలలో ఎన్ని పని దినాలు ఉంటాయి? 21 పని దినాలు ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 21 పని దినాలు. నెక్స్ట్ వన్. 1923లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వార్షిక సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు? ఆన్సర్ వచ్చేసి మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షత వహించారు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఈ క్రింది వాటిలో ఏదనేది మనం కరెక్ట్ ఆన్సర్ అనేది చూడాల్సి ఉంటుంది. సాధారణ కరెన్సీని జారీ చేసి మరియు ఢిల్లీని తన సామ్రాజ్యానికి రాజధానిగా ప్రకటించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ షంసుద్దీన్ ఇల్తుత్మిష్ ఇక్తాదారీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంటే సామ్రాజ్యానికి ఇక్తాలుగా విభజించి జీతం బదులుగా ప్రభువులు మరియు అధికారులకు కేటాయించబడింది. 175 గ్రాముల ప్రామాణిక బరువుతో సుల్తానేట్ కాలం నాటి 2 ప్రాథమిక నాణేలు, వెండి, టంకా మరియు రాగి జితాలను షంసుద్దీన్ ఇల్తుత్మిష్ పరిచయం చేశాడు. పై ప్రకటనలో ఏది కరెక్ట్ది? ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి వినాయక్ దామోదర్ సావర్కర్. ఆన్సర్ ఆప్షన్ థర్డ్ వన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్. మధ్యయుగ చరిత్రలో ఢిల్లీ వాల్ అనే పదానికి దేనికి అనుబంధం ఉంది? ఢిల్లీలో ముద్రించిన నాణేలు అనే పదం అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ వన్.
ఇవి వచ్చేసి మ్యాచింగ్ అండి. ఒకసారి ఈ మ్యాచింగ్ అనేది మీరు పీడిఎఫ్ తీసుకున్నాక ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, క్రింది పురాణాలలో ఏది భారతీయ చిత్రలేఖనం యొక్క మూల పుస్తకంగా పరిగణించబడుతుంది? విష్ణు ధర్మోత్తర పురాణం. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, అండి, క్రింది సంఘటనలు పరిగణించండి. ఇది కూడా పీడిఎఫ్ తీసుకున్నాక ఒకసారి చూడండి, మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు లేదా ఏర్పాటుకు సంబంధించి నిబంధనను కలిగి ఉంది? ఆర్టికల్ 169 నిబంధనను కలిగి ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, చనిపోయే ప్రక్రియలో గౌరవం అనేది జీవించే హక్కులో ఒక భాగం. ఇది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. జీవిత చరమాంకంలో ఒక వ్యక్తి గౌరవాన్ని కోల్పోవడం అంటే ఆ వ్యక్తి అర్థవంతమైన ఉనికిని కోల్పోవడమే అనే వివరణ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కు సముచితంగా సంబంధించినది? ఆర్టికల్ 21. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇది కూడా అండి, వీటిలో ఏదనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశ పౌరుడు లేదా భారతదేశంలో విలీనం చేయబడిన సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడానికి అర్హులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్దిష్ట శాఖల నుండి ఎలక్టోరల్ బాండ్లు 1000 నుండి గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చు. మూడవది, ఎలక్టోరల్ బాండ్ల జీవితకాలం కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో అది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. నాలుగవది, ఎలక్టోరల్ బాండ్లు గత సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లలో 1% కంటే తక్కువ కాకుండా పొందిన రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వబడతాయి. పై ప్రకటనలో ఏది సరైనది? ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, పార్ట్ ఏ నుంచి క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా ఉందని మన వాళ్ళు అంటున్నారండి. యానిమల్ హస్బెండరీ పేపర్ మాత్రం డెడ్ ఈజీగా వచ్చిందని అన్నారండి. అలాగే లాస్ట్ టైం యానిమల్ హస్బెండరీ క్వశ్చన్ పేపర్ నుంచి ఇప్పుడు అంటే ఈసారి నిన్న జరిగిన ఎగ్జామ్లో లాస్ట్ టైం ఏమైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్ పేపర్ నుంచి 5 బిట్స్ అయితే రిపీట్ అయినాయండి ఈ క్వశ్చన్ పేపర్కి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది? ఆర్టికల్ 48A స్మారక చిహ్నాలు, ప్రదేశాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వస్తువుల రక్షణ. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి అర్హత ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్గా నియమిస్తారు. రెండవది, అటార్నీ జనరల్ యొక్క విధి చట్టపరమైన విషయాలపై భారత ప్రభుత్వానికి సలహా ఇవ్వడం మరియు రాష్ట్రపతి సూచించిన లేదా కేటాయించిన చట్టపరమైన ఇతర విధులను నిర్వహించడం. మూడవది, విధుల నిర్వహణలో అటార్నీ జనరల్కు భారతదేశ భూభాగంలోని అన్ని కోర్టులలో హాజరయ్యే హక్కు ఉంటుంది. ఈ ప్రకటనలో ఏది తప్పుగా ఉంది? ఆన్సర్ వచ్చేసి పైవేవి కావు. నెక్స్ట్ వన్, ఆర్థిక లేదా ఇతర వైకల్యాల కారణంగా న్యాయవాదిని నిమగ్నం చేసుకోలేని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉచిత న్యాయ సేవలు పొందే హక్కును భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 39A. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు వార్తల్లో కనిపించే శక్తివాహిని విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి పరువు హత్యకు సంబంధించినది. నెక్స్ట్ వన్, జామున్ చెట్టు యొక్క జన్యు శ్రేణిని మొట్టమొదటి ఏ పరిశోధకులు పూర్తి చేశారు? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్. నెక్స్ట్ వన్ అండి, కవచ్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. కవచ్ స్వదేశంగా అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ. రెండవది, నిర్దిష్ట వేగ పరిమితిలో రైలును నడపడమే కాకుండా ఒకవేళ లోక్ పైలట్ బ్రేక్ వేయడంలో విఫలమైతే ఆటోమేటిక్గా బ్రేకులను వర్తింపచేయడం ద్వారా కవచ్ లోకో పైలట్కు సహాయపడుతుంది.
మూడవది, ప్రతికూల వాతావరణంలో రైలు సురక్షితంగా నడపడానికి కవచ్ సహాయం చేస్తుంది. నాలుగవది, జూన్ 2013లో కవచ్ జాతీయ ఏటీపీ వ్యవస్థగా స్వీకరించబడింది. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే 1, 2 మరియు 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ అండి. 1, 2, 3. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ దేశం ప్రపంచంలోని మొట్టమొదటి మీథేన్ రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది? చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చైనా. నెక్స్ట్ వన్, వాయిస్ ఓవర్ న్యూ రేడియో గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి పైవేవి కావు. పీడిఎఫ్ తీసుకున్నాక ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ఎక్స్రే, ఆప్టికల్ మరియు యూవి స్పెక్ట్రల్ బ్యాండ్లలో ఖగోళ మూలాలను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి అంకితమైన భారతీయ ఖగోళ శాస్త్ర మిషన్ ఏది? ఆస్ట్రోసాట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడానికి బీహార్ ప్రభుత్వం క్రింది వాటిలో ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మిషన్. ఆప్షన్ 1 ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ 53 కిలోల బరువు విభాగంలో 2023వ సంవత్సరపు రైజింగ్ స్టార్గా ఎవరు ఎంపికయ్యారు? రెజ్లింగ్లో ఆన్సర్ వచ్చేసి యాంటింగ్ ఫంగల్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ వన్, కాశీ తమిళ సంగమం గురించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 2, 3 మాత్రమేనండి. క్వశ్చన్ కూడా ఒకసారి చూద్దాము. కాశీ తమిళ సంగమం 2023ని డిసెంబర్ 8న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశీ తమిళ సంగమం తమిళనాడు మరియు కాశీ మధ్య పురాతన సంబంధాలను పునరుద్ఘాటించడం మరియు తిరిగి కనుక్కోవడం లక్ష్యంగా పెట్టుకుంది. మూడవది, కాశీ తమిళ సంగమం 2023 సందర్భంగా ప్రధానమంత్రి రియల్ టైమ్ A1 ఆధారిత భాషని అనే అనువాద సాధనాన్ని ఉపయోగించారు. ఆయన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ప్రత్యక్షంగా అనువదించబడింది. వీటిలో ఏది సరైందంటే 2, 3 మాత్రమే సరైందండి. రెండవది, మూడవది. నెక్స్ట్ వన్, కృష్ణ పదార్థాన్ని శోధించడం కోసం ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలను ఏ దేశం ప్రారంభించింది? చైనా. నెక్స్ట్ వన్, 10 డిసెంబర్ 2023 నుండి డిసెంబర్ 17, 2023 వరకు మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్లు ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అత్యంత వెనుకబడిన తరగతులు మరియు ఇతర వెనుకబడిన తరగతులు వారికి విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను 50% నుండి 65% వరకు పెంచే బిల్లును ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది? బీహార్. ఆన్సర్ వచ్చేసి 3rd వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో డ్రైనేజ్ వ్యవస్థలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, నది యొక్క ప్రాథమిక ఉపనదులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తాయి మరియు ద్వితీయ ఉపనదులు వాటిని లంబకోణంలో కలిసినప్పుడు ఆ నమూనాను ట్రెల్లిస్ అంటారు. రెండవది, నది అన్ని దిశల నుండి తమ నీటిని సరస్సు లేదా మాంద్యంలో విడుదల చేసినప్పుడు ఆ నమూనాను సెంట్రిపెటల్ అంటారు. మూడవది, చెట్టు కొమ్మలను పోలి ఉండే డ్రైనేజ్ నమూనాను రేడియల్ అంటారు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2 మాత్రమే. 1, 2. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మ్యాచింగ్ అండి. ఒకసారి పీడిఎఫ్ తీసుకున్నాక ఒకసారి క్లియర్గా ఇది చూసుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉత్తర పినాకిని యొక్క ప్రధాన ఉపనదులు ఏవి? జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని మరియు చెయ్యేరు. ఈ క్రింది వాటిలో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, కాస్ పీఠభూమి యొక్క క్రింది ప్రకటనలను పరిగణించండి. కాస్ పీఠభూమి అగ్నిపర్వత శిలల నుండి తయారైన పీఠభూమి. అది కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఉంది. రెండవది, కాస్ పీఠభూమి 2019లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. మూడవది, కాస్ పీఠభూమిని కాస్ పత్తర్ అని కూడా అంటారు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1, 2 మాత్రమే. నెక్స్ట్ వన్, డైమండ్ క్వాడ్రిలేటర్ ప్రాజెక్ట్ ఈ క్రింది వాటిలో దేనితో సంబంధించబడింది? ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ అండి. హై స్పీడ్ రైల్ నెట్వర్క్ స్థాపన. నెక్స్ట్ వన్, జియోగ్రాఫికల్ రిజిస్ట్రీ అధికారంగా 4వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ లడఖ్కు మంజూరు చేసింది మరియు రిజిస్టర్డ్ ప్రొప్రైటరీగా ఈ క్రింది వాటిలో దేనిని ఆమోదించింది? సి బక్రాంద్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వర్గాలకు చెందిన వధువుకు వివాహం సందర్భంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం క్రింద ఎంత ఆర్థిక సహాయం అందజేస్తారు? ఈ క్వశ్చన్స్ వచ్చేసి మన జగన్ క్వశ్చన్స్ అండి. నవరత్నాలకు సంబంధించిన క్వశ్చన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఏపీ రైతులను దేశంలోని వ్యాపారులకు అనుసంధానం చేసేందుకు ఈ ఫార్మాకెట్ అనే ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ ధరలు మరియు సేకరణ యొక్క నిరంతర పర్యవేక్షణ అనే అప్లికేషన్ ద్వారా ప్రతిరోజు ప్రతి రైతు భరోసా కేంద్రం నుండి వ్యవసాయ ధరలను సేకరిస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వీటిలో సరైంది 1, 2. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏ పథకం ద్వారా అర్హులైన పేద మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే ఉద్దేశంతో 10,000 వరకు నిర్వహణ మూలధనాన్ని రుణ రూపంలో అందిస్తుంది? జగనన్న తోడు ద్వారా. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానులకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఎంత లభిస్తుంది? లీటరుకు 9 రూపాయల చొప్పున లభిస్తుంది. నెక్స్ట్ వన్. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులపై అంతర్గత ఫిర్యాదుల కమిటీకి బదులుగా ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫారసు చేసింది. నెక్స్ట్ వన్. బాల కార్మికులు మరియు ఇతర బాలల సమస్యలపై పోరాడేందుకు బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థను స్థాపించినందుకు 2014లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? కైలాష్ సత్యార్థికి. నెక్స్ట్ వన్. చూద్దామండి. సైనవియల్ ద్రవం ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి వచ్చేసి మన పార్ట్ బి బిట్స్ అండి. సైనవియల్ ద్రవం ఎక్కడ ఉంది?